జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్యులందరికీ నమస్కారం. గతంలో జరిగినది మీకు విన్నవించాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము. గతంలో మన గొడవల్లి వాసు గారు ఐక్య కార్యాచరణ సమితి అని పెట్టి ఒక 3 సబ్జెక్టుల మీద పెట్టినప్పుడు ఏలూరులో 2 సంఘాలు ఉండకూడదు, ఒక్క సంఘమే ఉండాలని చెప్పి ఆయన వచ్చిన ఆర్యవైశ్యుల ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనలో నేను అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని, ఇంకో అధ్యక్షులు దివ్య జయబాబు గారు ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అంబికా కృష్ణారింటికి సమస్యని అంబికా కృష్ణారి దగ్గర పెడితే తీరుస్తారని చెప్పి అంబికా కృష్ణారింటికి తీసుకెళ్ళాం. అంబికా కృష్ణారింటికి వచ్చిన మెజారిటీ ఆర్యవైశ్యులంతా పూర్వాధ్యక్షులు చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేయమండి అని చెప్పారు. చెప్తే అంబికా కృష్ణారికి పూర్వాధ్యక్షులైన మా వాసవి సుబ్బారావు, మోత వెంకట చలపతిరావు, చెక్క రాజారావు, ప్రజెంట్ గౌరవాధ్యక్షుడు నేను నలుగురం కూడా నంగులూరు సత్యనారాయణ గారికి అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పాం. ఆయన మాట్లాడతానని చెప్పి దాన్ని ఏం చేశారో తెలీదు. నేను ద్వారకాతిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం రోజు వాళ్ళని పిలిచి వాళ్ళకి కాగితం ఇచ్చారు నియమించినట్టుగా. ఆర్యవైశ్య సంఘంలో ఎలక్షన్ జరగాలి తప్ప ఒకళ్ళు నియమించడం అనేది ఎప్పుడు ఉండదు. ఎలక్షన్లో ఏకగ్రీవం చేసుకోవచ్చు కూర్చొని, కానీ బైలాలు తెలిసి రూల్స్ తెలిసి అన్నీ తెలిసిన వాళ్ళు కూడా అతిక్రమించి పదవి వ్యామోహం కోసం ఇలా చేశారు. మా ఆర్యవైశ్య పెద్దలందరూ స్టేజీ మీద మాత్రం మనం అందరం కలిసికట్టుగా వెళ్ళాలి, ఒక్కదారి రావాలంటున్నారు. స్టేజీ దిగంగానే రెండో ఆలోచన చేస్తున్నారు తప్ప మొదటి ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాదు, మీరు అన్ని పార్టీల్లో ఉండండి అని చెప్తున్నారు స్టేజ్ మీద. ఇక్కడ అన్ని పార్టీలో ఉండి పోటీ చేసేటప్పుడు కూడా ఏమండి నేను పలానా పార్టీలో ఉంటాను, నాకు టికెట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు రండి అంటే అర్రే నేను రాకూడదు తప్పు అని చెప్తున్నారు. మీరు స్టేజ్ మీద మాటలు చెప్పడం ఎందుకు, కిందకు వచ్చాక రానని చెప్పడం ఎందుకండి? అందరినీ దాటి మీద కలుపుకు రావాలి అన్నప్పుడు మీరు ఎవరు ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా మహాసభ చెప్పినట్టు మీరు కూడా తిరగాలి. తిరిగిన రోజే ఆర్యవైశ్యులు ఒకటవుతారు, న్యాయం జరుగుద్ది. కేవలం ధనబలానికే పదవులు ఇవ్వడం అనేది చాలా తప్పు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలరు, డొనేషన్ కింద స్థాయి వాళ్ళు మన దగ్గరికి రాగలగాలి, లేదా మనం వెళ్ళి మాట్లాడగలిగే సమయం కూడా కావాలి. అలాగా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆర్యవైశ్యుల్లో కూడా. అటువంటి తీర్చగలిగే వ్యక్తులు కావాలి. మన బజార్లో ఒక ఆర్యవైశ్యుడికి యాసిడ్ అమ్మితే గొడవ జరిగింది. ఎవరో అమ్మాయి చనిపోతే ఆయన తీసుకుని వెళ్ళి చాలా ఇబ్బంది చేశారు. ఇబ్బంది చేస్తే నా షాప్ ఎదురుకుండా, యాక్చువల్గా నా షాప్ ఎదురుకుండా కాకపోయినా మన వయస్సులకి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను స్పందిస్తా, లేదా రోడ్డు మీద వెళ్ళేవాడికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తా. ఆ రకంగా స్పందించి ఆయన బయట తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజు ఏ ఆర్యవైశ్యులు కూడా సహకరించలేదు. 5 రోజులు 6 రోజులు. ఒక ఆర్యవైశ్యుడికి ఒక కొట్టాయన ఫోన్ చేసి తాళాలు ఇప్పించమని అంటే ఏంటి కంగారు పడతావు, ఇన్నిసార్లు ఫోన్ చేయాలా మాకు అని చెప్పాడు. ఇప్పుడు కొట్టు తాళాలు తీసుకెళ్ళిపోయారు, ఆయన షాప్ తీసుకోవాలి. అలాంటప్పుడు కూడా చేయలేకపోతే మనం ఇబ్బంది పడితే ఇంకెందుకండి? అందుకని చెప్పి మేము ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అని చెప్పి 96/2026 రిజిస్ట్రేషన్ చేసామండి. ఈ అర్బన్ జిల్లాకి ఆర్యవైశ్య సంఘంకి ఎలక్షన్ జరపగా ఏకగ్రీవంగా నంగులూరు సత్యనారాయణ గారిని ఎన్నుకున్నాము. అలాగే కార్యదర్శిగా నున్నా శ్రీనివాసరావుని ఎన్నుకున్నాము. అలాగే కోశాధికారిగా కనిగొల్ల రాజేష్ గారిని ఎన్నుకున్నాము. అలాగే మహిళా సంఘం అధ్యక్షురాలుగా తవ్వ అరుణకుమార్ గారిని ఎన్నుకున్నాము. యువజన సంఘం అధ్యక్షులుగా కనిగొల్ల నితీష్ గారు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాము. అలాగే చామతల్లి అధ్యక్షులుగా ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా గారిని ఎన్నుకున్నాము. వీళ్ళందరితో పాటు ఇంకా కార్యవర్గ సభ్యులకి అందరినీ నియామకం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ పూట నియామక పత్రాలు ఇచ్చి వీళ్ళందరి చేత ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే గారు డేట్ తీసుకొని ఒక ప్రమాణ స్వీకారం పెడతాం. మా ఎజెండా ఏంటంటే ఫస్ట్ మా అందరిది ఎవరైనా చనిపోతే ఇళ్లలో పనుకొని ఇట్లా ఆ కులం ఈ కులం లేదు, అన్ని కులాలు కూడా అబ్బాయి ఇంటికి తీసుకురావద్దు, పనుకోబెట్టద్దు అంటున్నారు. దానికోసం మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని స్థలం అడిగి ఎవరైనా సరే అక్కడ ఉచితంగా ఆ కార్యక్రమం పనుకోబెట్టి తీసుకెళ్ళేంతవరకు ఉంచుకునేట్టుగా చేయాలని ఆలోచన ఒకటి ఉంది. మా తలంపులో అయితే ఒక స్థలం ఒకటి చూసుకొచ్చాం. అది ఆయనకి తెలియపరిచి అక్కడైనా చేయొచ్చు అంటే వంగయ్యగూడెంలో స్థలం ఒకటి చూసాం, రుద్రభూమిలోనే. అక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించమని చెప్పి అడుగుదామని మా కొత్త అధ్యక్షుడి చేత ఆ పని చేపిద్దామని మా అందరి సంకల్పం. అది జరగాలని కోరుకుంటున్నాను. ఇలాగే జరిగితే మైక్ అనౌన్స్ చేశారు మా గౌరవాధ్యక్షులు చెక్కా రాజా గారు. మైక్ అనౌన్స్ చేయించి ఎలక్షన్ పెట్టగా ఎలక్షన్ ఆఫీసర్ల సమక్షంలో నేను ఇనానమస్ అయ్యాను. అదే రకంగా మా పూర్వాధ్యక్షులందరినీ కలుపుకుంటూ
మా పూర్వాధ్యక్షులకి అందరికీ కూడా ఈ విషయం తెలియపరిచి ఆ రకంగానే ఎలక్షన్ పెడితే ఎలక్షన్లో నంగులూరు సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేము మా సాంప్రదాయ ప్రకారం పూర్వాధ్యక్షులందరినీ గౌరవించుకొని ఈ సంఘాన్ని ఫాలో చేస్తున్నాం. మాకైతే కొత్తగా ఎవరు లేరు. మా పూర్వాధ్యక్షులు వచ్చి వాసవి సుబ్బారావు, 2 మోతి వెంకట చలపతిరావు, 3 వచ్చి చెక్కా రాజారావు, 4 గౌరవాధ్యక్షుని. మా సంఘానికి పూర్వాధ్యక్షులు 3, ప్రజెంట్ గౌరవాధ్యక్షుడు నేను. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఆర్యవైశ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నంగులూరు సత్యనారాయణ, ఏలూరు జ్యువెలరీ అసోసియేషన్ సెక్రటరీగా గత 3 టర్మ్లుగా యునానమస్గా వర్క్ చేస్తున్నాను. ఈ సమస్య ఏంటంటే, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది గత 10 సంవత్సరాలుగా ఏలూరులో ఏర్పాటై ఉన్నది. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి మొదలుగా వాసవి సుబ్బారావు గారు, తర్వాత మోతి చలపతిరావు, తర్వాత చెక్కారాజయ్య గారు, తర్వాత చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య గారు అధ్యక్షులుగా నిర్వహించడం జరుగుతుంది. వారి బాటలోనే మేము కూడా గతంలో నేను సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను అర్బన్ జిల్లాకి. అదేవిధంగా నేను కూడా అర్బన్ జిల్లాకి ప్రెసిడెంట్గా చేయాలనే కోరికతో పెద్దలకి అందరికీ విన్నవించుకోవడం జరిగింది. పెద్దలందరూ మాటలు ఎంతవరకు ఎలా చెప్తున్నారంటే, మొదటగా ధనికులకి ఇచ్చిన ప్రాధాన్యత మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు ఈ సంఘాల్లో. ఎంతవరకు మేమే ఉండాలి, మేమే చేయాలన్న ఆలోచనే కానీ 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా మిగతా వాళ్ళందరికీ పదవులు ఇద్దాము, వాళ్ళతో పనిచేయిద్దాము, సంఘంలో ఎట్లా తిరగాలి అనే విషయాన్ని గురించి తెలియజేద్దాం అనే విషయం లేదు. ఎంతవరకు డబ్బు ఉంటే పదవి ఇవ్వడం. ఈ కార్యక్రమంలో మేమేం చేసామంటే, గతంలో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి అర్బన్ జిల్లా ఆదివాసీ సంఘాన్ని ఒకే తాడి మీద తీసుకొద్దామని ప్రపోజల్ పెట్టాం. ఇదే కనికా పరమేశ్వరం వారి సత్రంలో. ఆ ప్రపోజల్కి 2 వర్గాలు ఒప్పుకున్నారు. ఒకే వర్గంగా చేద్దామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. గతంలో వీళ్ళు మాట్లాడట్లేదని చెప్పి మేము అర్బన్ జిల్లాని ఏర్పాటు చేసుకుందామని మేము ప్రయత్నం చేయడం జరిగింది. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి పైన ఉండేటటువంటి సభ, మహాసభ, ఈ మహాసభ కూడా కొద్దిగా చిన్నచూపు చూస్తుంది. కింద స్థాయిలో ఉన్నాడు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాళ్ళు ఎవరైతే పనిచేస్తారో ఆర్యవైశ్యులుగా సమాజ సేవ ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఒక 4 ఐదుగురిని ఎంక్వైరీ చేయడం, వారు ఈ ఊరు రావడం కానీ ఈ ఊరిలో పరిశీలన చేయడం కానీ లేకుండా వాళ్ళని నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఊరు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికైనటువంటి స్టేట్ మహాసభ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇల్లూరు లక్ష్మి గారు ఎన్నికైన తర్వాత కూడా ఫేస్బుక్లో చూసే వరకు మాకు తెలవలేదు ఎన్నికైనట్టుగా. అటువంటి పరిస్థితుల్లో ఈ సభలు నిర్వహిస్తున్నారనమాట. ఊరొద్దాం, ఊర్లో ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నవాళ్ళు ఎలాగైతే తిరుగుతున్నారో అట్లా ముఖ్యమంత్రిగా చేయాల్సిన వాళ్ళు కూడా అలాగే రాష్ట్రం అంతా తిరుగుతారు. అలా కాకుండా ఏలూరు చిన్న ఊరేం కాదు, గ్రామం ఏం కాదు, ఏలూరు పెద్ద ఊరు జిల్లాలో. అటువంటి హెడ్ క్వార్టర్ దగ్గరికి కూడా రావడానికి, పరిశీలన చేయడానికి కూడా ఎటువంటి వాళ్ళకి ఆలోచన లేకుండా ఎవరో ఏదో చెప్పారని ఆ నలుగురి మాట తీసుకుని ఒక వ్యక్తికి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా మనస్తాపం చెందాం. 2 సార్లు ఆల్రెడీ ఒకసారి కర్నూలు వెళ్ళడం జరిగింది. రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారిని మాట్లాడటం అయింది. టీజీ వెంకటేష్ గారు మీరు ఏలూరు వెళ్ళిపోయి ఎంపిక కృష్ణ గారితో మాట్లాడండి, నేను మాట్లాడతాను, ఆయనతో చేస్తాను వ్యవహారం అని చెప్పి అన్నారు. అట్లాగా దగ్గరగా 15 రోజులు మమ్మల్ని తిప్పారు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ మనసులో ఉన్న మాటని, పూర్వాధ్యక్షుల యొక్క నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి, అట్లాగే ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారి మాటను కూడా పక్కన పెట్టి వీళ్ళు నిర్ణయం తీసుకుని ధనిక వర్గాలకు మాత్రమే పదవుల్ని కట్టబెట్టడం జరిగింది. పార్టీని అసోసియేషన్లోకి ఈ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల్లో కానీ మిగతా కుల సంఘాల్లో కానీ పార్టీని తీసుకురాకూడదని కోరిక గతంలో ఉండేది అందరికీ. అట్లాగే అదేమైందంటే కుల సంఘాల్లో కూడా పార్టీలు తీసుకురావడం జరిగింది. ఈ పార్టీలు తీసుకొచ్చేటప్పటికి ఎవరి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్. నేను శివకృష్ణ బ్రహ్మయ్య గారు వైఎస్ఆర్సీపీని పైకి వెళ్ళి రాష్ట్ర మహాసభలో తెలియజేశారు ఇక్కడ ఉన్న నాయకులు. 40 సంవత్సరాలు బట్టి నేను ఏలూరు తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. అందరికీ తెలుసు, మీడియా ప్రతినిధులకి తెలుసు, ఏలూరులో ఉన్న కుల సంఘాల వాళ్ళందరికీ కూడా తెలుసు. అటువంటిది నన్ను వైఎస్ఆర్సీపీ అని చెప్పి అక్కడ ట్యూన్ చేశారు. తీసి మా ఇద్దరిని పక్కన పెట్టడానికి మెయిన్ కారణం అదేనని చెప్పి చెప్తున్నారు కుల పెద్దలు. తర్వాత వెళ్ళి మేము చెప్పుకోవడం జరిగింది. మేము గత 40 ఏళ్ళు బట్టి పార్టీలో పనిచేస్తున్నామండి, అయినా కూడా మా మాటను పెట్టారు. అట్లాగే మా ఎమ్మెల్యే గారు కూడా నంగులూరు సత్యనారాయణ అనే అతను గత 40 సంవత్సరాల బట్టి పార్టీలో పనిచేస్తున్నాడు. ఈయన అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికవడానికి అన్ని రకాలు కూడా సరిపోతాడని చెప్పి మా ఎమ్మెల్యే గారు సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ లెటర్ కూడా వాళ్ళకి పెట్టాము. ఆ లెటర్ను కూడా పెడచామని పెట్టారు. ఏదైనా సరే
అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అనేది ఈ కుల సంఘాలన్నీ కూడాను కులానికి మేలు చేస్తూ సంఘానికి కూడా మేలు చేయాలి. అచ్చంగా కులానికే కాదు, కులానికి చేస్తూ పేదలు ఉన్నారంటే పేదలు పెళ్లిళ్ళు చేసుకోలేని పేదలు ఉంటారు కొంతమంది. అటువంటి కుటుంబాలకి మనంత సాయం చేయడం ఒకటి, ముందుకు రావడం ఒకటి. విద్యకు సంబంధించినంత వరకు విద్య చదువుకునే వాళ్ళు అందరూ ఉంటారు, కానీ చదువుకి ఫైనాన్స్ అందడం అనేది చాలా కొద్దిమందికి జరుగుతుంది. అటువంటి విషయాల్లో కూడా ఈ కుల సంఘాలు కూడా ముందుకు వచ్చి చదువు చెప్పించడం ఒకటి, ఈ పెళ్లిళ్ళ విషయం ఒకటి. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టు, బ్రహ్మయ్య గారు చెప్పినట్లుగా అద్దె ఇంట్లో ఉండే వ్యక్తులకి చాలా ఇబ్బందులుగా ఉంది. ఈ ఆర్యవైశ్యుల్లో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది అద్దె ఇళ్లలో ఉంటారు. ఎవరైనా కనుక కర్మకాలి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఆకమికి వచ్చిన అయిపోతుంది. ఇంటి ముందు పెట్టుకోలేరు, రోడ్డు ముందు పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే శ్మశానం దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. గతంలో మీరందరూ కూడా చూశారు, ఆ చనిపోయిన శవాన్ని శ్మశానాల దగ్గర పెట్టుకుని ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. దాని గురించి అందరికీ బాధగానే ఉంది. డబ్బున్నోళ్ళు, సొంత ఇళ్ళు ఉన్నోళ్ళు అయితే వాళ్ళు గృహాల్లో చేసుకుంటున్నారు, లేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ విషయాన్ని గతంలో ఎమ్మెల్యే గారి నోటీసులో కూడా పెట్టడం జరిగింది, ఇలా చేసి పెడతానని చెప్పి. ఆయన కూడా మాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, స్థలం ఎక్కడైనా చూసుకోండి, ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడదామని చెప్పారు. గతంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పెనుగొండ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన దగ్గర నుంచి, అంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం నుండి నేను మన ఆర్యవైశ్య సంఘంలో వివిధ రకాలైనటువంటి పదవుల్లో నిర్వహిస్తున్నాను. బద్దుల రవికుమార్ అనే వ్యక్తితో నాకు గత 10 సంవత్సరాల నుంచి బాగా సాన్నిహిత్యం ఉంది. అతను ఏంటంటే సుమారుగా ఒక 5 సంవత్సరాల క్రితం అంబికా భవన్లో అంబికా కృష్ణ గారిని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా నాకు పదవి ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. అయితే అతని మీద ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని అంబికా కృష్ణ గారు చెక్కా రాజా గారికి గతంలో ఎప్పుడో మాట ఇచ్చారు. అంబికా కృష్ణ గారు చెక్కా రాజా గారికి గతంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా పదవి ఇస్తామని చెప్పి చెక్కా రాజా గారికి మాట ఇవ్వడం జరిగింది. పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకుని వచ్చే 2 సంవత్సరాల్లో నువ్వు పదవి తీసుకోమని చెప్పి బద్దుల రవికుమార్ని కోరడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అంబికా కృష్ణ గారికి బద్దుల రవికుమార్ గారికి చాలా హోరాహోరీగా మాట వచ్చింది, గొడవ కూడా జరిగింది. అంబికా కృష్ణ గారి వయసుకి ఏమాత్రం విలువకుండా బద్దుల రవికుమార్ వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో గాంసిటి శ్రీనివాస్ గారు లేచి మేము కూడా చెక్కా రాజా గారికి సపోర్ట్ చేస్తున్నాము, ఈ 2 సంవత్సరాలు చెక్కా రాజా గారు చేస్తారు అని చెప్పేసి సభాముఖంగా చెప్పడం జరిగింది. ఆ 2 సంవత్సరాల అనంతరం కరోనా వల్ల చెక్కా రాజా గారిని మరో 2 సంవత్సరాలు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగించడం జరిగింది. తదుపరి ఏం జరిగిందంటే ఈ బద్దుల రవికుమార్ తనకి పదవి దక్కలేదు అనే ఒక దురుద్దేశంతో తన వైపు ఉన్నటువంటి కొంతమందిని వెనకాల పెట్టుకుని అంబికా కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము ఏలూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్యులను ఏకగ్రీవం చేసుకుని మేము జయబాబు గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము అని చెప్పి అంబికా కృష్ణ గారిని మోసంతో నమ్మించడం జరిగింది. అంబికా కృష్ణ గారు కూడా ఏమాత్రం పూర్వాపరాలు విచారణ చేయకుండా ఏలూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి పెద్దలను ఏమాత్రం విచారణ చేయకుండా, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా అప్పటికప్పుడు స్పాట్లో వాళ్ళకి శాలువాలు కప్పి వాళ్ళని అధ్యక్షులుగా చేయడం జరిగింది. ఇదంతా కూడా సామాజిక మాధ్యమాలైనటువంటి వాట్సాప్ల్లో పెట్టేంత వరకు కూడా ఎవరికి కూడా ఏలూరులో ఉన్న ఆర్యవైశ్యులు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియదండి. ఈ విషయాలు ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు కూడా తెలుసుకోవాలి. కేవలం పదవి తనకు దక్కదనే ఉద్దేశంతో సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తుల్ని తెరపైకి తీసుకొచ్చి ఏమాత్రం సంఘం విషయాలు ఏమీ తెలియనటువంటి అంబికా కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్లి లేనిపోని మాటలన్నీ చెప్పి ఆయన కూడా విచారణ చేయకుండా అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. మరలా మొన్న గోడవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి మీటింగ్ పెడితే ఏలూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఆ సమావేశంలో కూడా గత ప్రెసిడెంట్ అయినటువంటి పెద్ద మనిషి నాకు 2 సంఘాలు ఉండటం ఇష్టం లేదు, ఒకే సంఘంగా కొనసాగాలి అని చెప్పి ఆయన ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇంతలోనే ఏమైందో ఏంటో తెలియదు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరలా వాళ్ళు వేరే ప్యానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్యానల్ని తీసుకుని వాళ్ళు ఆర్యవైశ్య మహాసభ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ పెద్దరికాన్ని ఉపయోగించి ఏమాత్రం విచారణ చేయకుండా, పూర్వాపరాలు ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు ముందు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి పెద్దపీట వేయడం జరిగింది. మీరు సంఘంలో బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ప్రతి ఒక్కరి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకుండా జరిగిందండి. కాబట్టి ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను.
ఆర్యవైశ్యులకు మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ నేను ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో నేను ఎన్నో పదవులు చేశాను. కిందసారి మహాసభ ప్యానెల్లో ఈసీ మెంబర్గా కూడా ఉన్నాను. కానీ మహాసభలో ఏకస్వామ్యం వ్యక్తిస్వామ్యం అనేది ఎక్కువైపోయి మామూలు ఆర్యవైశ్యులకు పనిచేసేవారికి ఏ అవకాశాలు లేకుండా వాళ్ళు ఒక ఇదిగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షులకి నేను మాట్లాడితే ఏమన్నారంటే వారు కొన్ని టార్గెట్స్ పెట్టారు. ఆ టార్గెట్స్ ఏంటో నాకు అర్థం కాల. సరే నా ఒక్కడికైనా అని మిత్రులందరికీ ఫోన్లు చేసి అడిగాను. అందరూ అదే చెప్పారు. సార్ నాకు అక్కర్లేదు సార్, ఏమొద్దు సార్ అన్నాను. సరే అక్కడ వదిలేశాను. కానీ ఇక్కడ లోకల్ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కొంతమంది పెద్ద మనుషులు వారి ఇష్టారీతిన ఎవరిని కలుపుకోకుండా పనిచేసే వాళ్ళకి వాల్యూ ఇవ్వకుండా ప్రవర్తించి ఇలాగ లాబింగ్లు పైరవీలు చేసి పదవులు తెచ్చుకుని రెండుగా విడగొట్టారు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాన్ని. అదే పెద్ద మనుషులు మొన్న గత నెల రోజుల క్రితం ఐక్య కార్యాచరణ సమితి మీటింగ్లో మేమంతా అర్బన్ జిల్లా ఒక్కటిగానే ఉండాలని వాళ్ళు గట్టిగానే చెప్పారు. కానీ ఎందుకో ఏం జరిగిందో తెర వెనకాల ఏ రాజకీయాలు జరిగినాయో తెలియదు. కానీ అది ఆ యొక్క నియామక పత్రం కూడా మా సమక్షంలో మమ్మల్ని ఎవరిని పిలవకుండా వారికి వారు సర్దుబాట్లు చేసేసుకుని అనౌన్స్ చేసేసుకున్నారు. ఇక మేము మా ప్యానల్ మాత్రం మేము ఇండివిజువల్గానే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని మేము రిజిస్ట్రేషన్తోనే ప్రభుత్వ అనుమతితోనే రిజిస్ట్రేషన్ చేయించుకుని మేము ముందుకెళ్తున్నాం. ఇది ఎప్పటికైనా సరే మేము ఎప్పుడు మొదటి నుంచి అందరూ ఐక్యతగా ఉండాలనే మేము ప్రయత్నించాం. కానీ ఇక్కడ మాత్రం పడనివ్వలేదు. అది ఏలూరు ఆర్యవైశ్యులందరూ గమనించి ఎవరు ఏమిటి అనేది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఏలూరు అర్బన్ జిల్లాలో చాలా గొడవలు జరిగి ఆఖరికి ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడి ఈ రోజున నంగులూరు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్గా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా సహకరించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొంతమంది పెద్దలు కలిసి మన సంఘాన్ని విడగొట్టారు. ఆ పెద్దలందరూ ఒకవైపు ఉంటే మా ప్రజలందరూ కూడా ఒకవైపు ఉన్నారు. అందుకని నంగులూరు సత్యనారాయణకి మేము మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో నాకు సెకండ్ టైం కూడా మన మహిళా అధ్యక్షులుగా ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా సాయి శక్తిలో అందరికీ కూడా మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్, ఆకాశ పందిళ్లు, భూలోక సందళ్లు, శ్రీరస్తు పెళ్లిళ్లు, శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం. సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్. మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు. మా పట్టులో పవిత్రత, స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం, ఆనందదాయకం. చందన బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్, మెయిన్ బజార్, ఏలూరు మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డిగూడెం.